కూకట్పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు 1969 నుండి తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎంతో మంది అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, అలాంటి బతుకమ్మను తీసేసి విగ్రహం ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల పేర్లు మార్చడం తప్ప మరేమీ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను మాయం చేశారు, కిరీటం తీసేశారు, తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ రాబోతుంది. మీరు చేసిన అన్ని కూడా మేము చేంజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.